మనం చేయాల్సినటువంటి మరొక పని ఏమిటంటే, look at Psalm 92. 92వ కీర్తన మనం చూద్దాం. Psalm 92 verses 13 and 14. 92వ కీర్తన 13 మరియు 14 వచనాలు. Psalm 32 verses 13 and 92 verses 13 and 14. 92వ కీర్తన 13 మరియు 14 వచనాలు. Those that be planted in the house of the Lord shall flourish in the courts of our God. They shall still bring forth fruit in old age. They shall be fat and flourishing. 13వ వచనం, యెహోవా యొక్క ఆలయమందు నాటబడిన వారు మన దేవుని యొక్క ప్రాకారముల యందు అభివృద్ధిని పొందుదురు. యెహోవా యథార్థవంతుని అగపరచుటకు వారు వృద్ధాప్యమందు ఫలించి సారము కలిగి ప్రబలమవుదురు. Now this doctrinally is a reference to the millennial reign of Christ. సిద్ధాంతపరంగా ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించినటువంటి వాక్యం. Doctrinally it's a reference to Jews in the millennium. ఇది 1000 ఏండ్ల పరిపాలనలో ఉండబోతున్నటువంటి యూదులకు సంబంధించినటువంటి సిద్ధాంతపరమైనటువంటి వాక్యం. But again we can apply it spiritually. మరొకసారి ఈ వాక్యాన్ని మనం ఆత్మీయంగా మనం అన్వయించుకోవచ్చు. Now I want you to understand that the church building is not the house of the Lord. మరలా చెప్తున్నాను, ఈ చర్చ్ బిల్డింగ్ అనేది ఇది దేవుని యొక్క గృహము కాదు. It's a place. ఇది ఒక స్థలం మాత్రమే. It's not the body of Christ. ఇది క్రీస్తు యొక్క శరీరం కాదు. The house of the Lord in the New Testament is a reference to the body of Christ. నూతన నిబంధనలో దేవుని గృహము అనగా అది క్రీస్తు శరీరానికి సంబంధించినటువంటి విషయం. Again, you know, Christians who counterfeit fruit. మరొకసారి క్రైస్తవులు ఈ విధంగా నకిలీ ఫలాలు ఫలించేటటువంటి వారు ఏం చేస్తారంటే, they think it is spirituality to treat this building like it's some holy place. ఈ భవనాన్ని, సంఘం ప్రతి ఆదివారం కలుసుకునేటువంటి ఈ భవనాన్ని అతి పరిశుద్ధమైనటువంటి స్థలంగా భావించడం ద్వారా వారు నకిలీ ఫలాలు ఫలిస్తానికి they think it's the same as the temple of the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి ఏ విధంగా ఆలయంలో ఉండేదో ఇదే విధంగా ఇక్కడ దేవుడు ఉన్నాడని ఆ విధంగా వారు. So that's the outer court, అది బయట ఉన్నటువంటి భాగం, right, where the altars are placed. Altars. అక్కడ బలిపీఠం పెడతారు కదా ముందు. మనం ఇప్పుడు ప్రత్యక్ష గుడారం పాత నిబంధనలు ఎలా ఉందో అదే విధంగా ఈ భవనాన్ని కూడా నకిలీ ఫలాలు ఫలించేటువంటి క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు. Of anyone to get up there without taking their shoes off. చెప్పులు తీయకుండా పైకి ఎవరిని కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వారిని పంపించరు అన్నమాట. A wrong, foolish, ignorant view of God's word. అది దేవుని వాక్యాన్ని చాలా అజ్ఞానంగా, అవివేకంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే false spirituality. ఇది అబద్ధపు ఆత్మీయత. False spirituality. ఇది అబద్ధమైనటువంటి ఆత్మీయత. They'll think, oh, I'm so holy, I'm so fruitful. నేను చాలా పరిశుద్ధుని, లేదా నేను చాలా ఫలాలు ఫలించేటువంటి వాడిగా ఉన్నాను అనుకుంటారు. This building will be destroyed one day. ఒకరోజు ఈ భవనం అంతా కూడా నాశనం అయిపోతుంది. But the body of Christ can never be destroyed. కానీ క్రీస్తు యొక్క శరీరం అనేది ఎప్పటికీ కూడా నాశనం కాదు. After you and I leave, we don't know what evil spirits will be roaming in this building. నీవు నేను లేనప్పుడు ఏ దురాత్మలు ఇక్కడ తిరుగుతున్నాయో ఈ బిల్డింగ్ లో మనకు తెలియదు. Right? అవును కదా? That's true. అది నిజం. So don't get confused about the house of the Lord. దేవుని యొక్క గృహము అనగా దాని విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. Especially among the Telugu Christians, they have all these false ideas. ప్రత్యేకంగా ఈ తెలుగు క్రైస్తవుల మధ్యలో ఈ అబద్ధపు ఆచారం లేదా ఈ ఆలోచనలు ఉన్నాయి. How many of them call the church building Mandiram, right? చర్చి ఈ బిల్డింగ్ ని మందిరం అని పిలుస్తూ ఉంటారు. What are you talking about? ఏమంటున్నావు దీన్ని? What are you talking about? దీని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. This is no temple. ఇది మందిరం కాదు. This is God's temple. దేవుడు చెప్తూ ఉన్నాడు మన శరీరం దేవుని ఆలయమై ఉంది అని. Not this building. ఈ బిల్డింగ్ కాదు. It's nothing. ఇది అసలు ఏమి It's లేదు. only a convenient place for the house of the Lord, for the body of Christ to meet together. దేవుని యొక్క గృహము అనగా క్రీస్తు యొక్క శరీరము అందరూ ఒక దగ్గరకు వచ్చి కూడుకోవడానికి మనకు ఉపయోగపడేటటువంటి ఒక వస్తువుగాను ఒక సాధనంగా మాత్రమే దీన్ని చూడాలి. Don't make physical objects like a building ఇది భౌతికపరమైనటువంటి బిల్డింగ్గా దీన్ని మనం equivalent to the word of God or to God himself or something like that. ఈ విధంగా భౌతికపరమైనటువంటి బిల్డింగ్ ని మనం దేవునితో సమానంగాను లేదా దేవుని వాక్యంతో సమానంగాను మనం దీన్ని చూడకూడదు.
It's not a holy building. ఇది పరిశుద్ధమైనటువంటి భవనం ఏమి కాదు. But this verse we can apply spiritually to the church. కానీ ఈ వాక్యాన్ని మనం ఆత్మీయంగా